రామ్ గారు, రామ్ గారు, బాయ్ రామ్ గారు, వెళ్ళొస్తాను. అదేంటి నిత్య, పెళ్లి పూర్తవకుండా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లిపీటల మీద వేరొక అతనితో తాళి కట్టించుకుంటుంటే చూసి తట్టుకునే గుండె నిబ్బరం మీకున్నా, ప్రేమించినవాడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఏదేమైనా మీలాంటి గొప్ప స్నేహితుడు దొరకడం దేవ అదృష్టం. అదే మీలాంటి స్నేహితుడు నాకుంటే ఇదే పెళ్లిపీటల మీద దేవు పక్కన మీనాక్షి ఉండేది కాదు, ఈ నిత్య ఉండేది. మీలాంటి స్నేహితుడు లేనందుకు నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను రామ్ గారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి రామ్ గారు, నేను దేవుని చూశాను, మీనాక్షినే చూశాను. ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడు అన్న ఆనందం దేవ్ కళ్ళలో కనిపిస్తుంది. కానీ మీనాక్షి కళ్ళలో మాత్రం ఇంకా మీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది. చివరి నిమిషంలోనైనా మీ నిర్ణయాన్ని మార్చుకుని తనను తీసుకెళ్తారేమో అన్న ఆశ కనిపిస్తుంది. దేవ్ మీనాక్షి మెడలో తాళి కట్టే చివరి నిమిషం వరకు మీకు అవకాశం ఉంది రామ్ గారు. మీరు నోటుతో చెప్పాల్సిన అవసరం లేదు. మీ కళ్ళలో నువ్వు నాకు కావాలి జానకి అన్న భావన కనబడితే చాలు, అన్ని బంధాలు తెంపుకుని ఈ ప్రపంచాన్ని దాటుకుని మీకోసం వచ్చేస్తుంది. ఇది దేవుణ్ణి నేను సొంతం చేసుకోవాలని చెప్పడం లేదు. జానకికి మీరంటే ఎంత ప్రేముందో అర్థం చేసుకున్న సాటి ఆడపిల్లగా చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. నేనిలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి రామ్ గారు. వెళ్ళొస్తాను.